అనే చైత్ర అక్కడ బండల మీద ఒక పిల్ల కూర్చుంది. ఆ పిల్లని తీసుకుపోదాంపా. అక్క ఈ ఊళ్ళో మస్తు మంది ఉన్నారు అక్క, పిల్లలు 10 మంది దాకా ఎత్తుకోదాంపా. ఇలా మా దోస్తుగా లత్త అన్నారు, ఇంకా అత్తలేరేంది ఆడుకుందామంటే ఇంకా అత్తలేరు మా ఫ్రెండ్స్. ఓ బుజ్జి ఒకదానివే కూర్చున్నావు, ఏమైంది? నేనేడ కూర్చుంటా, మీకేమైతుంది? నా ఇష్టం, ఏడైనా కూర్చుంటా. కాదు బుజ్జి, ఇవాళ మా చెల్లె బర్త్డే, అందుకనే ఇక చాక్లెట్ తీసుకో. ఇక మా చెల్లె బర్త్డే తిను. అబ్బా చాక్లెట్ నాకు ఇష్టం బాగా. అబ్బా కళ్ళు జరుగుతున్నాయి. చెల్లి పట్టే కలిదిరికి పట్టేది ఈ సంచిలో పడదు. ఎవరన్నా అడుగు. మీరిద్దరు ఎవరు? ఈ ఊరికి కొత్తగా వచ్చింది మీరు? చెల్లె ఈయనకి జిత్తులు బాగుంటాయి, ఈయన తలకెళ్ళ బ్రెయిన్ బాగుంటుంది, తెలివి బాగుంది. ఈయన ఎటు చేసి ఎత్తుకపోవాలి మనం, సరేనా? మీ ఇద్దరు ఎవరు గుసగుసలు పెట్టుకుంటారు? పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండిరా. ఏ లేదు, మేము బట్టినే డబ్బాలు ఏరుకుంటే ఎందుకు వచ్చినాం. ఇవాళ మా చెల్ల బర్త్డేనేమో, నువ్వు మంచిగా కనబడ్డావు, క్యూట్ కనబడ్డావు, ఇగో అందుకనే చాక్లెట్ తీసుకో. అక్క ఇటు చెప్తే వినడక్క, పదా ఈ చోటు సంచి. మమ్మల్ని ఊరుకోతున్నారు, ఇంకొత్తలేర్చి ఈ ఆటోలో ఎంతసేపు ఉండాలి? ఏ లడ్డు, ఇగో ఇవాళ మా చెల్లె బర్త్డే, ఇక చాక్లెట్ తీసుకోవా? చాక్లెట్ కళ్ళు జరుగుతున్నా. ఈ ఇంట్లో ఎవరు లేనట్టున్నారు చెల్లె. ఒక పిల్లగాడు ఉన్నట్టున్నాడుగా, పిల్లగాడు ఎక్కపోదాం. మత్తు మంది ఎందుకు? ఆల్రెడీ వండుకున్నాడుగా కుంభకర్ణుడు లెక్క, ఎత్తుకుపోదాం పా. నయమైంది, అప్పుడే పెడితే అయిపో, దెబ్బలు తినకపోతుంది మనం. అప్పుడే చెప్పినా నేను, అందుకే మత్తు మంది పెడదామని అప్పుడే చెప్పిన. ఇప్పుడు తుక్కు ఇప్పుడు అయితే ఏమైంది కానీ వాళ్ళ అమ్మ పాప వచ్చినప్పుడు తీసుకుపోదాం పా. ఎట్టమన్నాడుగా పైగా. ఏ పొట్టి ఎటు పోతున్నావు? ఏం కొనుక్కొచ్చుకోవడానికి పోతున్నావు? 2 రూపాయలు చాక్లెట్లు కొనుక్కొచ్చడానికి పోతాను. ఆ 2 రూపాయలు మాకు ఇచ్చాయి, చాక్లెట్ తీసుకో. నాకేమద్దు. ఎందుకు ఏమైంది? చాక్లెట్ ఇస్తున్నాంగా పైసలకు, తీసుకో ఇక చాక్లెట్. ఇంకా తండ్రి మీరు నన్ను ఎత్తుకపోతాడు, నాకు ఆ చాక్లెట్ ఏమది 2 రూపాయలకే 2 వస్తాయి. చూసినావా నీ పోరికి ఎంత తెలుగు ఉందో? ఇంకా మనం ఎత్తుకపోతామని ఎంత ఈజీగా కనిపెట్టిందో. ఈ పోరిని ఎట్లా చేసి తీసుకుపోతాం, చాక్లెట్లు ఏం లేవు. మేమే పిల్లల దొంగలం. ఈ 5 పిల్లల్ని మేమే దొంగతనం చేసినాం, కిడ్నాప్ చేసినాం. కచ్చిపి వల్ల, అవి బోరల వల్ల. అక్కలు ప్లీజ్ అక్కలు మమ్మల్ని పెట్టరు, మేమేం చేసామని. నిన్న ఎట్టిసి పెడతాయి మిమ్మల్ని నమ్ముకుంటే మాకు 10 లక్షలు వస్తాయి. మిమ్మల్ని నమ్ముకుంటాం, మిమ్మల్ని ఇసిపెట్టాం మేము. అక్క మేము ఇక్కడనే ఉంటాం, మా అక్క అమ్మ నాన్న దగ్గరికి మేము పోమా అక్క. అరే బేపడుకుర్రా, ధైర్యంగా ఉండుర్రి, మిమ్మల్ని అందరినీ నేను కాపాడుతా. ఎట్లా కాపాడన్నో నాకు తెలుసు. అక్క నన్ను కాపాడక్క, నాకు ఆకలితుంది, నన్ను కాపాడక్క. అరే మెంటలోడా, ఇవాళ మనల్ని కిడ్నాప్ చేసిన భయంతో ఉంటే నువ్వేమో ఒక్కని నాకు ఆకలితుంది అంటున్నావు. మీరు కూడా ఇంటికి పోతారు కదా, నన్ను కూడా తీసుకుపోరు. నన్ను కూడా తీసుకుపోరి.
ఏం ప్లాన్ చేస్తురా మీరు? ఏం ప్లాన్ చేసినా కూడా మీరు ఇక్కడ నుండి తప్పించుకొని పోరు. అక్క మేమేం ప్లాన్ చేయాలి అక్క, మేము ఇన్నే ఉంటాం అక్క. అక్క మరి నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు అక్క? తొందర ఎప్పక్క తప్పించుకుందాము, మళ్ళీ ఇల్లు వచ్చిర్రు అనుకో అమ్మేసుకుంటారు వాళ్ళు. ఆహాహాహా అక్క ప్లాన్ చెప్పమంటే నువ్వేందాక గడియారంలో టైం చూస్తున్నావు? అరే మనం ఎన్నిటికి తప్పించుకున్నాం, అది టైం చూస్తుంది గడియారంలో. అరే మా డాడీని బయటకు వస్తున్నాని ఈ వాచ్ పెట్టిండ్రా, దొంగలేనా ఎత్తుకపోతారు కదా ఇప్పుడు. అది ఈ బటన్ నొత్తిందంటే మా డాడీకి లొకేషన్ కనబడుతుంది, తొందర వచ్చి దొంగల్ని చంపేస్తాడు. అక్క వీళ్ళందరినీ అమ్మినాక పైసలు వస్తాయి కదా, ఆ పైసలతోని ఏ దేశం పోదాం మనం? ఎక్కడికి పోదాం ఏంది? అమెరికా పోదాం. అమెరికా వెయ్యి ఇంకా అక్కడ పిల్లల్ని ఇంకా దొంగతనం చేస్తే మంచిగా డాలర్లు వస్తాయి, ఇంకా బాగా సంపాదించుకోవచ్చు. అక్కడ పిల్లల్ని దొంగతనం చేసుకుంటా మస్తు సుఖంగా బతుకుదాం మనం. అవు నా బిడ్డకి ఇచ్చిన వాచ్ దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది, లొకేషన్ చూపెడుతుంది. ఈ బటన్ వచ్చిందంటే నా బిడ్డ ఏదో కష్టంలో ఉన్నది అన్నట్టు. ఈ ఏరియా ఎక్కడిది? దగ్గర అయిపోతుంది, ఇక్కడి నుంచి 1/2 కిలోమీటరా. తొందరగా పోవాలైతే. అరే మా డాడీ నాకు మెసేజ్ పంపించిండ్రా, ఇగో గాన అంట ఒక 5 నిమిషాల్లో వస్తారంట. ఆ 5 నిమిషాలలో ఏదో ఒక మేనేజ్ చేయాలి ఇల్లని మనం. ఏం చెప్తుర్రు మీరు? ఇంకొక 5 నిమిషాలల్లా మిమ్మల్ని నమ్మేస్తాం. కొనుక్కునేటోళ్ళు వస్తుర్రట, మా మస్తు పైసలు వస్తాయి, మేము ఎంజాయ్ చేస్తాం, మిమ్మల్ని నమ్మేస్తాం మేము. అక్క 5 నిమిషాలలో ఎట్లా మమ్మల్ని నమ్మేస్తారు కదా, మాకోసం ఒక చిన్న పాట పాడరా? అక్క నేను పాడతా అక్క, ప్లీజ్ అక్క. నాకు పాటలు అంటే బాగా ఇష్టం అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. సరే పాడతావా? సరే మంచి పాట పాడు పాడు పాడు. పాడమంటే పాడేది పాట కాదు, పాడమంటే ఆడేది కాదు. ఆడమంటే ఏ పిల్లలు పాట మంచిగా ఉందా? అక్క వాళ్ళు ఎవరో వచ్చి మమ్మల్ని పట్టుకెళ్ళిపోయా అద్దరాబు, నువ్వు ఈ పాట ఆపక్క. ఈ పాటతోటి మా సౌరి గిల్లు పట్టి రక్తం సరగల్లి. ఈ పాట మంచిగా లేదా? ఇంకో పాట పాడమ్మా. పాట అవసరం లేదు, ఆపే. తీసుకుపోయి ఆయన వస్తాడు, తీసుకుపోతాడు. ఆపు, నువ్వు పాట లేదు, మంచి పాట లేదు. అరే మా డాడీ వచ్చే టైం ఏంట్రా, ఇంకా 30 సెకండ్లో ఇటు ఉంటాడు మా డాడీ. పిల్లల్ని అరే కాదమ్మా, నువ్వేనా పిల్లలు దొంగతనం చేస్తారా మీరు? ఎవరి మీది? ఎవరి మీది? మేము అవును కానీ మేము ఇంత మంచిగా ఎవ్వరు తెలియకుండా మంచిని దొంగతనం చేసుకొచ్చినాం కదా. అసలు నీకంటే తెలిసింది మేము ఇక్కడ ఉన్నట్టు. ఈ రోజులలో టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది. అనవసరమైన కాడ టెక్నాలజీని యూజ్ చేసుడు కాదు. ఈ పిల్లలను చూసినా మా రాధమ్మ చేతికి ఒక వాచ్ ఉంది. నా బిడ్డ ఏడికి పోయినా ఏం జరిగినా ఒక్క బటన్ వచ్చిందనుకో నా ఫోన్కు మెసేజ్ వస్తుంది. గా మెసేజ్ తోటే మీ లొకేషన్ దొరకబట్టుకుని ఇక్కడికి వచ్చిన. అర్థమైందా? అనవసరమైన ఖర్చులు పెట్టుడు కాదు, ఇలాంటి వాటికి పైసలు ఖర్చు పెట్టుర్రి. పిల్లల్ని కాపాడుకోండి. ఇక్కడ ఎవడో ఒంటరిగా పిల్లగాడు ఉన్నట్టున్నాడే. ఈ ఒంటరిగా పిల్లగాళ్ళు ఉంటే నాకు చాలా ఇష్టం. ఈ ఒంటరిగా ఉన్న పిల్లగాని నేను ఎత్తుకెళ్ళిపోతా. అబ్బా ఏమంటున్నావు? ఒరేయ్ నీ పేరేంట్రా? నా పేరా కిట్టు. ఇక నువ్వు ఫట్టు. నేను పిల్లల దొంగని. నువ్వు పిల్లల దొంగ అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నిన్ను ఎత్తుకెళ్ళడానికే. అందుకే నేను ఎత్తుకెళ్తా నిన్ను. తల్లిగా చుట్టగా అయిపోయిందా? బాగా రోజు ఉన్నట్టున్నావు కదా. అయితే మరి రాదమ్మ ఆమెకు బయట ఇరగోకు, దొంగలు ఎత్తుకపోతున్న పిల్లల్ని ఎత్తుకపోయేటోళ్ళు విన్నావా? ఇంట్లో ఆడుకో, అటు ఇటు తిరగకు, చేయకు. చాక్లెట్లు దుకాణంలో కోతావు కానీ పిల్లల దొంగలు తిరుగుతుర్రానని నాన్నమ్మ ఇప్పుడే చెప్పే కదా బయట తిరగద్దు అంటున్నాడు. ఇంట్లోకు నడు, ఇంట్లోకు.
అగో ఇక్కడ 10 రూపాయలు ఉన్నాయి, ఎవరికి తెలియకుండా నేను కొనుకొచ్చుకుంటా చాక్లెట్లన్నీ. ఎట్టిపోతున్నా? దుకాణాలకి. నేను బిస్కెట్ తెచ్చుకోవడానికి పోతున్నా, నాతో అత్తా చలో. ఎందుకు చెప్తే ఎందుకినో బయట పిల్లల దొంగలు తిరుగుతారంట, ఎందుకినో చెప్తే ఏమో అవసరం లేదు పో. మా అమ్మ మంచిది కాదు, మా అమ్మ ఒకటేమైంది. ఈ ఇంట్లో ఎవరు లేనట్టున్నారే. ఈ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని ఎత్తుక వెళ్ళిపోతా. అరే ఎవర్రా నువ్వు? నేనా? మా అమ్మ నీ లెక్క నేను మా ఇంట్లో చిన్నప్పుడే ఇచ్చిపెట్టిపోయింది, నేను ఒక్కనే ఉన్నా. అవునా, ఇంతకుముందే మా అమ్మ కూడా నన్ను ఇసిపెట్టి వేయింది. ఇక్కడ నుంచి మన ఇద్దరం దోస్తులు. అయితే మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. నీ లెక్కనే ఇంకెవరన్నా మీ ఇంట్లో పిల్లలున్నారా? మా ఇంట్లో ఎవ్వలేరు, నేను ఒక్కదాన్నే. అయితే మన ఇద్దరం కలిసి ఆడుకుందామా? నాకు తెలిసిన చోటు ఉంది, అక్కడికి వెళ్దామా? చలో. ఫోన్ అద్దరు పంపిస్తుంది, సొత్తి దొంగలు అంటే పంపిస్తుంది. ఎడవైందేమో మా బొమ్మ చూస్తే నేను ఇంట్లోనే ఉండవని కావచ్చు చెప్తూనే. అయితే నన్ను కూడా ఇచ్చిపెట్టర్రీ. అరే ఆట ఆడుకుంటామని తీసుకొచ్చి నన్ను ఇక్కడ బంధించిన వారా. ఇప్పుడు పోయి మా మమ్మీకి చెప్తా నీ పేరు. మీ అందరిని చూస్తుంటే నాకు బాగా జాలిస్తుంది. బిస్కెట్ తింటా? బిస్కెట్ తింటా? బిస్కెట్ తిన్నా? బిస్కెట్ తింటా? బిస్కెట్ తినరా తిన. ఇప్పుడు చూడు నేను ఈ బిస్కెట్ ఎట్లా తింటున్నా. మీకు బిస్కెట్లు ఇచ్చి ఇక్కడ మిమ్మల్ని సాది పెద్ద చేద్దాం అనుకుంటున్నారా? అరే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తెచ్చినావురా మరి? మీ కిడ్నీలు, మీ కళ్ళు, మీ పార్ట్స్ అన్ని అమ్ముకొని లక్షలు సంపాదిస్తారా? అరే కంగులేషియా ఎట్లా అప్పించుకుందాంరా? అమ్మో నా బిడ్డ కనబడతలేదు, నిజంగా నా బిడ్డ కనబడతలేదు, నా బిడ్డ కనబడతలేదు. అమ్మో ఇది పోయిందో. హలో డాన్, ఎక్కడున్నావు? నాకు 4 పిల్లగాళ్ళు దొరికారు. నువ్వు వచ్చాయి బేరం మాట్లాడుకుందాం. భర్త్ వర్మ భర్త్ భలే కొట్టావే 4 పిల్లల్ని. ఇప్పుడు చూస్తా వాళ్ళు 4 చూసినాక బేరం మాట్లాడుకుందాం. ఏయ్ ఏం మాట్లాడుతున్నారా మీరు? నేను ఎవరా? డాన్, బిగ్గెస్ట్ డాన్. ఈ ఊళ్ళోనే కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ పిల్లల్ని కిడ్నాప్ చేసినా గాళ్ళని నాకే అమ్మాలే. గాల కిడ్నీలతో గోళీలాట ఆడుకుంటోని డాన్. దుకాణంలోకి పోయిన దుకాణం పోతే నా బిడ్డని ఇసిపెట్టి పోతే కనబడతలే, ఇంటికి వచ్చే వరకు కనబడతలేదు. మిమ్మల్ని వదిలిపెట్టా. బేరం మాట్లాడుకుందాం. బేరం మాట్లాడుకుందామా? సరేపా. ఏం డాన్, చూసావు కదా 4 పిల్లలు, ఎంత ఇస్తావు? ఈ డాన్ని ఎంత ఇస్తావనే దమ్మొచ్చినాదిరా నీకు? నీ ఎంత ఇస్తే గంత తీసుకోవాలి. 4 పొలాలకు కలిపి 40,000 ఇస్తా. ఏంది డాన్, ఈ 4 పిల్లలు తీసుకుపోయి బయట అమ్ముకుంటే 4 లక్షలు వస్తాయి, నువ్వు 40,000 ఇస్తా అంటున్నావు? అరే ఇదే మంచి ఛాన్స్ రా. మంచి వాళ్ళిద్దరికి గొడవలు పెట్టించి పిల్లలు పెట్టిద్దాం. అంతలోపు నువ్వే అందరిని తీసుకురాపరా. సరేనా? డాన్ ఇది మోసం. నువ్వు 4 లక్షలు ఇస్తేనే వాళ్ళ పిల్లల్ని ఇస్తా, లేకపోతే ఇవ్వను. అంత పెద్ద డాన్ని ఈ చిన్న డాన్ ఎదిరిస్తాడు. ఇజ్జత్ ఏంది? ఈ చిన్న బుడంకాయల ముంగట నా ఇజ్జత్ ఇస్తావా? నిన్ను వదిలిపెట్టరే.
డాను గంత పెద్ద ఉన్నాడు గీ చిన్న డాన్ ఒకటే గుద్దుకి పై గోడ కట్టుకుంటాడు గంత కట్టలేకపోతాడు. రే పొట్టోడా, నువ్వు గింత అంటున్నావు, నువ్వు నన్ను చంపేంద్రా, నిన్ను చంపేస్తా. ఆగురు మీ ఇద్దరు గొడవ పడకోకుర్రి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఇక మీకు ఒక పోటీ పెడతా. పోటీలో ఎవరికి వెళ్తే మీ వాళ్ళ దగ్గరనే ఉంటాం. సై సై మీ ఇద్దరు పొలు కట్టుకోరి. ఓలు బతుకుంటే వాళ్ళతో పోతాం. అరే కిట్టిగా ఇదే మంచి సార్. నువ్వు తొందర పోయి అందరిని విసుకురాపోరా. సరే అక్క, తొందర పోయి పోరా. అయ్యో పొద్దున్న నానమ్మ వాళ్ళందరూ ఏడున్నాడో నాకు తెలుసు. నన్ను కూడా కిడ్నాప్ చేసారు. ఒరే డాను, నువ్వు డానంటరా, ఈ కాంచెలు నేనంటాను. పిల్లలు చూసారు కదా, ఈ కాంచెలు నాతో ఉండండి. వీడు డాన్ కాదు, నేనే డాను. అరే వర్తు వర్మ, కుక్కలు కొట్టాడుకుంటే నాకెత్తుకపోయిన చిత్రం అన్నట్టు రాధం వేసిన ఉచ్చిలో మనం ఇరుక్కున్నావు రా. ఇది అంతగా పోరగాడ్ల ప్లాన్ రా వర్త్. ఎంత బాగుందో. ఇల్లు పోలీస్ స్టేషన్ మంచిగా వస్తారు. అవునే నిజమేనే. ఆ రాధమ్మని ఎట్టి చేసైనా కానీ పోలీసులకు పట్టించింది మనల్ని. ఎట్టి చేసి కిడ్నాప్ చేసి రాధమ్మని ఎట్టి చేసి చంపేయాలి మనం. పవర్ అంటే ఏంటిదో చెప్పాలి ఆ రాధమ్మకు. ఏంటి తెలిసిపెట్టాడుది? మమ్మల్ని నమ్మించి నీ గడియారంతో మమ్మల్ని పోలీసులకు కొట్టిస్తావా? నేను ఇప్పుడు తీసుకపోయి సంపెత్త చూడే. ముస్తఫా మా దస్తులు వస్తారు. మా దస్తులతో ఆడుకుంటాం. ముస్తఫా కాదురా, మీరందరు రాదా కాదు, మీరందరు చేసిర్రు ప్లానింగ్. అందుకే మీరందరినీ చంపేస్తా. నా పేరే కిట్టు. నా జోలికి వస్తేనే ఫట్. ఏంట్రా రాధమ్మని వేసిందారా? మీరందరూ వేయలేరా? మమ్మల్ని ఎంత ఘోరంగా పోలీస్ స్టేషన్ లో కొట్టిరో తెలుసా? అందుకే మీ మీద రివెంజ్ తెలుసుకుంటానికి వచ్చాం మేము. అబ్బా తినడానికి ఏం లేదు. ఈ పంటలు కూడా తినబుద్ధి అవుతుంది. అబ్బా జామకాయలు కూడా లేవు. అదే లడ్డు, ఆ పోలీసులు కొడితే నా గుండు వాలింది. అయినా పిల్లల దొంగలు మీరు వీడికి ఎందుకు వచ్చిర్రు? ఏమేంద్రా వీడికి ఎందుకు వచ్చినా అంటుర్రా? మీరు చేసిన అన్యాయానికి మిమ్మల్ని ఫసక్ చంపేస్తాం. మిమ్మల్ని ఈసారి కిడ్నాపింగ్ ఏది లేదు. మిమ్మల్ని చంపేస్తాం. మా పగ తీర్చుకుంటాం మేము. తీసుకోవచ్చు కానీ మొన్న కూడా నన్ను తీసుకోపోయి ఎత్తేనా ముడ్డు వలిగింది అనే ఇడు చూస్తే ఇడు మంచం తీరా ఉన్నాడు కదా. పాప ఈయన కచ్చి బిచ్చుపు మందు పెట్టుడు అవసరం లేదు. ఈయన నడిపించుకోపోదాం. పైగా పెట్టుకుని నా ముడ్డు వాళ్ళు కొడతాను. ఈ పొట్టు పిల్ల వాళ్ళతో ప్లాన్ కట్టి అవతల పడ్డది కదా. పొట్టు పుట్టడు జిత్తులు వాళ్ళకు
ఇప్పుడు కూడా గడియారం తెచ్చుకున్నావా? అరే అప్పుడంటేనేమో అది ఆ గడియారం తోటి మా డాడీ మెసేజ్ పంపిస్తే వచ్చి ఇళ్ళని దొంగని చేరి పంపించండి. ఇప్పుడు ఎట్లేదు, నా దగ్గర గడియారం లేదు. కాదు, అప్పుడు కూడా మీరందరూ కలిసి నిజాబట్టే మమ్మల్ని పోలీసులకు కొట్టించినావు కదా నువ్వు. మీ గడియారం పెట్టుకొని మీ డాడీని పిలిపించి కొట్టించినావు. చెప్పు, నీ దగ్గర పట్టుబడి నీ దగ్గర ఏమన్నా ఉందా? నీకుందా? చెప్పు. ఎవ్వరి దగ్గర ఏం లేదు. సంగతి చెప్తా ఫోరీదేమన్నా అర్థ సినిమా అనుకుంటున్నావానే? నేను చూస్తే అర్థ సినిమా చూసినా. ఏందే మమ్మల్ని అదవే, మేమే నిన్ను వదలం. అక్క నువ్వు ఒక మంచి పాట పాడక్క. నువ్వు అప్పుడు సూపర్ పాట పాడిన కదిరిపోయింది అక్క. ఇప్పుడు ఊత పాట అక్క. అక్క పాట పాడమంటూ ఎందుకే దానికి అని సిగ్గుపడుతున్నావు? నీ పాట ఏందో ఫస్ట్ పాటలో అందరూ చూసిరుగా, పాడు. పాడాలి, చరిత్ర పాడాలి. నువ్వు వస్తావని నేను అరే వీళ్ళు పిల్లల దొంగలు కాదురా, చిల్లర దొంగలు. మేము చిల్లర దొంగలమా? మేము వస్తే చైత్ర మనం చిల్లర దొంగరం అంటేనే వీళ్ళు ఏం చేద్దామా? మన ఇన్సల్ట్ చేస్తారు. వీళ్ళు ఏం చేద్దామా చూపెడదాం. ఆగు. వేసేయాలంటే కత్తి కావాలిగా, ఇంటికే తెచ్చుకోపో. అని చైత్ర చూసినావా, మన దగ్గర కత్తి లేదు. కత్తి తీసుకురా పప్పయ్యి. అయ్యో ఎట్లా కత్తి మర్చిపోయినాన్ని. తీసుకురా పప్పయ్యి. రాక ఇదే సంచి పారిపోయాం పారి. అరే పారిపోవాలంటే నువ్వు ఎట్లా పారిపోతావురా? ఇక మేము ఏంటిదో చూపెడదాం పట్టు. అరే ఎట్లా చూపెడతావురా? సంచి వచ్చినప్పుడు ఉరుకుదాం పారి. అరే ఇప్పుడు ఒక లత్తాడు సూర్రా. రాధశాల నువ్వు చెప్పినట్టు నేను వచ్చిన. రాధశాల మీరు భయపడకూరు, పోయి మీ డాన్ని తీసుకొని వస్తా. మన చైత్ర వీళ్ళని చంపేస్తే మనకేమవుతుంది? వీళ్ళని ఎవరికన్నా అమ్మేసినాం అనుకో, మనం మంచిగా బాగా పైసలు వస్తే మంచిగా సంపాదించుకోవచ్చు. అప్పుడంటే గడియారంతో దొరుకుతుంది. ఇప్పుడైతే దొరుకుతాం. వీళ్ళకి ఎవరికన్నా అమ్మేద్దాం పట్టు. అవునక్క, నిజమే అక్క. ఈ పైసలు పట్టుకొని నేనైతే అమెరికా పోతా. ఇప్పుడైతే ఉవ్వలు దొరకబట్టారక్క. మంచి అమెరికా వాళ్ళని అమ్మేద్దాం అక్క. నిజమేనే. ఆ రాధమ్మకు తెలివితేటలు బాగుంటే దాన్ని 5 నిమిషాలు కూడా ఇసిపెట్టద్దు. దాని పై అమ్మేద్దాం పా. బాగా తెలివితేటలుంటే తాగినాడు. రాదా మిమ్మల్ని చంపుతాను, అది క్యాన్సల్ అయింది. ఇప్పుడు మిన్న అమ్మాలి మిమ్మల్ని. మనం ఒక గేమ్ ఆడదామా? ఇగో కరాటే పోటీ పెట్టుకుందాం. దాంట్లో ఎవరికి వెళ్తే ఇప్పుడు మేము ఓడిపోయినామంటే మా డాడీ చేతుల నుండి 1,00,000 రూపాయలు ఇప్పిస్తాం మీకు. కరాటేనా? నాకు వెన్నతో పెట్టిన విద్య. దా చూసుకుందా నడు. అన్న మొన్న రాధమ్మని కిడ్నాప్ చేసిన వాళ్ళు మళ్ళీ కిడ్నాప్ చేస్తున్నారు. వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పాలరా నేను? వీళ్ళని పోలీసులు పట్టించు కాదు, నీకు తోడకలు తీయాలి. పారా అక్క నాకు పాటలు రావని అంటివి కదా, ఇప్పుడు నీ కరెంట్ వచ్చిందా? తాకిందా? అప్పుడు దొరకంటే 2 సంవత్సరాలు జైలు వేసిరా మనల్ని. ఎట్టని చేసుకొని తప్పించుకుని పడతాం. అరే ఈసారి తప్పించుకోవద్దురా. పోలీసులు కూడా అప్ప చెప్పదు. దీన్ని తుక్కు తుక్కు అనాలి.
మరి ఇప్పుడు దొరుకుతాం అక్క ప్లీజ్ అక్క ఇట్లా అక్క ఇది అక్కడ కంటే పోలీసు వాళ్ళు కాడ లొంగిపోయింది అయ్యాం ఇంకా మమ్మల్ని కొట్టే బదులు మేమే పోలీసులకు లొంగిపోతాం. మమ్మల్ని క్షమించుర్రి. మరి పోలీస్ స్టేషన్ రా. అని చైత్ర మన బాస్ లేదా ఎట్టు చేసి 10 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసుకురమ్మన్నాడు. లేదనుకో మననే చంపేస్తా అని చెప్పిండు. అందుకని ఎట్టి చేసి 10 మంది పిల్లల్ని ఎట్టి చేసి కిడ్నాప్ చేసుకుపోవాలి. గినంగా ఏదో పిల్లత్తున్నట్టుంది. అవునక్క ఇవరకు మన బాస్ మంచోడు కాదక్క ఇట్లైనా 10 మంది పిల్లల్ని దొంగతనం చేయాలి. అని చెల్లి ఎవ్వరు రాకముందు ఎవ్వరు లేరు ఇక్కడ. ఎవ్వరు రాకముందు ఫోన్ ఎత్తుకుపోదాం. ఇల్లు భలే ఉంది, మస్తు ఉంది చిన్నగా. మా దోసకాలు వస్తారు కానీ కూడా మంచిగా ఆడుకుంటా. మేము పిల్లల దొంగలం ఎత్తుకపోతున్నాం. ఇప్పుడు నిన్ను ఇసుకవే కిడ్నాప్ చేసి కిట్టీలు అమ్ముకొని గుండకాయ అమ్ముకొని ఏం చెప్తున్నా ఇక్కడ? మంట పెట్టుకుంటున్నాండి. ఇది కాబెట్టుకుంటా. అయితే నిన్నే కాగబెడుతుందా ఇక నాడు కన్నడుగా కచ్చి పెట్టి శ్రోత పెట్టుకో పట్టుకో కాలు పట్టుకో పట్టుకో బట్ట ఉన్నట్టు బాగా కిడ్నీ వేసారు మంచి. గుండెపోటు కూడా బాగా పెద్ద మా దోసకాలు వస్తుంది రేంది ఇంకా గంట సేపు. నీ గుండె మీద నా అడ్డు ఏంది పోలీసు వాళ్ళకి మేము ఎన్నిసార్లు కట్టించినా మేము బయటికి వస్తూనే ఉంటాం. మిమ్మల్ని కిడ్నాప్ ఎత్తనే ఉంటాం. మిమ్మల్ని కిడ్నాప్ అయ్యారు. రాధమ్మట భయం ఎప్పుడు రాధమంతర కొట్ట మమ్మల్ని దొరకబట్టిస్తుందమ్మో. రాధబద్దు మాకు రాధమ్మట భయం. నిన్ను తీసుకుపోతుందా ఇక అని చైత్ర గానంగా ఒక పిల్ల నడుచుకుంటూ వస్తుంది చూసినావా? ఆ పిల్లని తీసుకుని పోదాం పా మనం. అక్క ఎందుకు ఏమో ఆ పిల్లని చూస్తే తేడా కొడుతుంది అక్క. ఆ పిల్లని చూస్తే రాధమ్మ లాగానే ఉంది. ఏ రాధమ్మ ముఖ రాధమ్మని వస్తుంది. రాధమ్మని కిడ్నాప్ ఎత్తలేకపోతే ఆ పిల్ల ఏ పిల్లను మనకు అవసరం. దాదా పోదా అరే ప్రతిసారి మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడల్లా మమ్మల్ని దొరకబట్టిస్తుర్రు. ఈసారి మిమ్మల్ని మాత్రం ఎవ్వరు కనిపెట్టలేరు. ఎందుకంటే ఇది ఎవరికి తెలియని ప్లేస్. ముఖ్యంగా రాధమ్మ లేదీడ. రాధమ్మకు తెలియదు, రాధమ్మ రాదు. మేమే యాహూ. మీ రాధమ్మ మిమ్మల్ని దొరకబట్టలేదు. అక్క ఆ అమ్మాయిని చూస్తే రాధమ్మ లాగానే కూర్చుంది అక్క. ఒకసారి ఎందుకు మంచిది ఆ ముసుకిప్పేసి చూద్దాం ఒకసారి. పటక్క చూద్దాం పటక్క. ఏ నీకంటే పెద్దదాన్ని నాకు తెలియదానే. అది రాధమ్మనో కాదు. ఎప్పుడు రాధమ్మ అంటే భయపడతావేంది? రాధమ్మని ఎందుకు కిడ్నాప్ చేస్తావు? రాధమ్మ కాదు ఏం కాదు. ఆ ముసుకైతే తీర్చుద్దాంగా అంతే. ఎందుకు భయం నీకు రాధమ్మ అంటే అంతగానా? అక్క రాధమ్మ తను 2 సార్లు దొరికిపించింది అక్క. ఎందుకంటే పోలీసు వాళ్ళు తుక్కు కొట్టిపించింది అక్క. అందుకే ఆ పోలీసు వాళ్ళు మనం తుక్కు కొట్టిరు మనల్ని. సరే సరే ఏం భయపడగాని నువ్వు. నీ భయం ఎందుకు? నువ్వు భయపడుతుంటే నాకు భయం అవుతుంది. నీ భయానికి ముసుకైతే చూద్దాంగా. ముసుగు తీసి చూద్దాంగా అంతే. ఏం భయపడక తిద్దాంగా అంతే. పట్టు అయిపోయి ఇది నువ్వేసిన ప్లాన్ కాదు, మా డాన్ వేసిన ప్లాన్. మీరు ఇన్ని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఎందుకంటే మా డాన్ మిమ్మల్ని ఇసిపెట్టలేడు. అక్క ఏందక్క నువ్వు చెప్పేది? అర్థమైతే ఇప్పుడు రాధమ్మ మనల్ని ఏం చేయాలా? అవునే రాధమ్మ ఇప్పుడు మనం ఏం చెయ్యలేదు. ఏ రాధ
ఏం చేయలేవు నువ్వు. ఎందుకంటే అప్పుడు తప్పించుకున్నారు కావచ్చు కానీ ఇప్పుడు తప్పించుకోలేరు. ఎందుకంటే మా డాన్ వస్తున్నాడు, మా డాన్ ఫోన్ చేస్తాం, ఇప్పుడు మీ కిడ్నీలు మీ అన్ని పార్సల్ చేస్తాం, అన్ని అమ్ముకుంటాం, పైసలు తీసుకుంటాం మేము. ఇప్పుడు నేను కూడా మీ దానికోసం వచ్చిన, మీకోసం కాదు. చెల్లె అంత మంచిగానే ఉంది ఇగో, కానీ ఇప్పుడు ఎట్లా కాపాడుతుంది మమ్మల్ని? ఇగో అది గడియారం తోటి కాపాడింది, మళ్ళీ ఇంకొకసారి ఏమో వాళ్ళ డాడీని పిలిచింది, మళ్ళీ ఇప్పుడు ఎట్లా కాపాడుతుంది? ఏ రాదమ్మ, అప్పట్లాగా నిన్ను కోళ్ళపారంలో పెట్టలేదు. ఎందుకంటే నువ్వు తప్పించుకొని పోతావని తెలుసు కాబట్టి మాకు ఎప్పుడు మమ్మల్ని పోలీసులకు పట్టించినావు కదా నువ్వు, అందుకనే ఇప్పుడు నీకు తెలియని చోట్ల పెట్టినావు. ఇది మా ప్లేస్, ఇక్కడికి ఎవ్వరు రాలేరు, నువ్వు తప్పించుకోపోలేవు, ఇది మా చోటు, మా డాన్స్ చోటు. ఇది ఏమనుకుంటున్నావో ఖబర్దార్. ఇంకెందుకు టైం వేస్ట్ అవుతున్నావు? టక్కన చేయక్క ఫోన్ దానికి, ఇయ్యక్క ఫోన్. ఇదేవే. హలో హలో బాస్, ఎక్కడున్నారు? ఇగో 6 పిల్లలు దొరికిర్రు, వాళ్ళ దగ్గర కన్నుగుడ్లు, గుండెకాయలు, 12 కిడ్నీలు అన్ని దొరుకుతాయి. అన్ని తీసుకుపోయి 10 లక్షలు మాకు ఇచ్చి ఆ పిల్లల్ని తీసుకొని పోతున్నారు మీరు అది చెడి చేసి. ఒక్క గుండెకాయ ఇంత పెద్ద ఉంది, ఒక పిల్లలు అయితే తెలుసా, లడ్డు కావచ్చు ఎట్లున్నాడు తెలుసా? ఆ పిల్లగాడు చూస్తే మీరు పట్టద మంది కొనుక్కుంటారు, నీట్గా ఉంటాయి ఆ గుండెకాయలు కూడా, మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. మా పైసలు మాకు ఇవ్వాలి, ఒక్క రూపాయి తక్కువైనా మీ పిల్లల్ని ఏమన్నా సరేనా? పైసలు తీసుకొని రారి. నాకు అందరూ ఇస్తారంట. అమ్మో నా ముక్కు తీసేతులు అంటే, నా ముక్కు బగ్గిష్టం. అమ్మ రాదక్క, నా కళ్ళు గుడ్లు తీసేస్తారంట. అమ్మో నా గుండెకాయ తీసేస్తారు. అమ్మో అక్క నా నోరు తీసేస్తారట. అరే మీరేం భయపడకుర్రా, నేను ఖచ్చితంగా కాపాడతా మిమ్మల్ని, నేను భయపడకుర్రి సరేనా? ఇప్పుడే మా చిన్న డాన్ల నుంచి ఫోన్ వచ్చింది. 6 పిల్లలంటే పుట్టెడు పైసలు. ఇక మేము పోతాం, పోయి గాలని పట్టుకొని పీకి పీకి కిడ్నీలు అన్ని అమ్ముకొని మస్తు రూపాయలు సంపాదించుకుంటాం. ఇంతకీ మా అసిస్టెంట్ ఎక్కడ కనబడతలేదు. అలక్ష్య ఎక్కడున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎప్పుడు తిండికోలేనా? మంచి బిజినెస్ ఆఫర్ వచ్చింది. 6 పిల్లలంట, టక్క పోయి గాలని తీసుకొని పోయి అమెరికాలో, స్విట్జర్లాండ్లో, ఏ ల్యాండ్లో పడితే ఆ ల్యాండ్లో అమ్మేసి మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. చలో పా. ఈడో ఒక్కడు బిత్తిరోడు నాకు ప్లేట్ ఇడ్లీలు పెట్టలే కానీ ఇంటికి కిడ్నీలు కావాలంట. అమ్మో డాలర్ డాన్ మీ ఇద్దరికి ఏం చెప్పినా ఏం చేసిరా మీరు? 10 మందిని కిడ్నాప్ చేయమంటే 1 2 3 6 చేస్తారా? నాకు 4 పిల్లలు ఇంకా కావాలి. 4 పిల్లలు లేరంటే నాకు ఒక 50 లక్షలు నష్టం. అర్థమైందా? ఏ పని చక్కగా చేయరు, పని చేతనే అన్నారు. సంపుతా మీ ఇద్దరిని. అబ్బా క్షమించండి డాన్, మేము ఎంత తిరిగినా కానీ గతమంది పిల్లలే దొరికిర్రు, బాగా సెక్యూరిటీ అయిపోయారు, బాగా పిల్లల్ని బయటికి పంపిస్తలేరు డాన్. ఎందుకంటే పిల్లల దొంగలు తిరుగుతున్నారని బాగా మంది పంపిస్తలేరు, బాగా తల్లిదండ్రులు కూడా ఏమంటే ఉంటుర్రు. సాలిగా నాకు అర్థమైంది, మీ బాధ సీసీ కెమెరాలు పెట్టుకుర్రు అంతేనా? అవును డాన్, అర్థమైంది. సరే 4 పిల్లలే కాదు, 4 పిల్లలు కాదు డాన్, 6 పిల్లలు. 6 పిల్లరా? అయితే రేటు మాట్లాడుకుందాం. ఓకే డాన్. మీ అందరినీ మరి రాయక్క చంపేస్తాయి. ఏంట్రా రాదా అంటున్నావు? నేను ఎవరో తెలుసా? ఎంత పెద్ద డాన్నో తెలుసా? చిన్నప్పటి నుంచి ఎంతమంది పిల్లల కిడ్నీలతోటి గోళీలాట ఆడుకుని తెలుసా? వాళ్ళ కళ్ళు పీకి ఆటలు ఆడుకున్నా, వాళ్ళ కిడ్నీలతోటి ఇడ్లీ చేసుకుని తిన్నా. అర్థమైందా? ఫస్ట్ మీరు రాదమ్మని తీసుకుపోయి ఇప్పుడు ఇడ్లీలా తింటాను. చూడరా. ఏ రాధా, నువ్వేనా పెద్ద తోపువా? ఇప్పుడు చూడు, నీ కండ్లు పీకేసి నీ కిడ్నీలు తీసుకొని అమ్ముకొని ఎంజాయ్ చేస్తా. అవి ఇక్కడనే స్టార్ట్ చేస్తా. మర్యాదగా నాకు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు వింటేనే మంచిగా అనిపిస్తుంది, లేకపోతే ఇప్పుడు చూడు, నీ కిడ్నీలు వీపుతా, నీ కళ్ళు పీకేసి నీ కిడ్నీలు తీసుకొని అమ్ముకుంటా చూడు. రాదా, నన్నే కొడతావా? నీ దెబ్బ పవరు వేరేలా ఉంది. ఎవరు నువ్వు? అరే నీలాంటి చెత్త పిల్లల దగ్గర నుండి బతికి బయటపడడానికి మా నాన్న చిన్నప్పటి నుంచి కరాటే నేర్పించాలా?
డాడీని కరాటే నేర్చుకోను. రాదా మమ్మీ, నువ్వు కరాటే నేర్చుకోవాలి. కరాటే నేర్చుకుంటే నిన్ను నువ్వు కాపాడుకుంటావు. అర్థమవుతుందా బిడ్డ? నేర్చుకోవాలి. వెళ్దాం పదా. సరే డాడీ. Come on. అరే గంగమ్మలే షియో రాయక్కలేరా? యో ఫస్ట్ సార్ ఏమో గడియారం తోటి కాపాడింది, సెకండ్ సార్ ఏమో వాళ్ళ డాడీ వచ్చి కాపాడిండు, ఇప్పుడేమో ఓనుగా కాపాడుతుంది మమ్మల్ని. కరాటే అచ్చు అందరిని కొట్టేస్తుంది. అరే రామంటే దొంగల్ని చిత్తి కొడతాదిరా, రాకంటేనే. ఏంటి నీ కరాటే వస్తే నాకు పరోటా వచ్చు, నువ్వు నా జుట్టును కూడా పీకలేవు. దా చూసుకుందాం. ఏయ్! 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 అబ్బా కడుపులో వచ్చింది. అమ్మో నా కడుపు నొప్పి ఉందని కడుపులో కూర్చున్నది. అమ్మా ఏయ్ ముఖం మీద కూర్చోకుండా గ్లామర్ ఖరాబ్ అవుతుంది. ఇంతకీ వీళ్ళందరూ వేరు, ఇంకా ముగ్గురు దొంగలు ఆడతలేరు. ఓ అలక్య, ఓ చైత్ర, ఓ రాజలక్ష్మి ఏడవేరు. రారు రారు రారు, కొడుతుంది ఎవరు మేడా? అబ్బా అక్క మన బాసుని రాధమ్మ ఎంత కొట్టి మనని కూడా కొడుతుంది కావచ్చు.